హాయ్ నమస్తే అందరికీ. నేను మీ వెంకట్, జర్నలిస్ట్. ఏపీలో మరి ఫలితాలను చూసిన తర్వాత మొన్న జూన్ 13వ తారీఖు వచ్చిన అసెంబ్లీ ఫలితాలను చూసిన తర్వాత జగన్ గారికి మరి హిమాలయాలకు వెళ్ళాలనిపించిందట. అయితే తనకు ఓటేసిన వాళ్ళు గుర్తొచ్చి ఆగిపోయానని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఫలితాలు చూసిన తర్వాత వాటిని రిసీవ్ చేసుకోవటం చాలా కష్టమైపోతుంది అనేది జగన్ గారి యొక్క మాటల్లోనూ చేతల్లోనూ కనిపిస్తున్నటువంటిది ఒక అంశం. అది మరి ఇదే జగన్ గారు ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2019లో ప్రజలు ఇచ్చిన 151 సీట్ల విజయాన్ని చూసుకుని అప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఒక ఛాన్స్ ఇమ్మంటే ఇచ్చిర్రు. మొత్తం మీద మరి ఆ 5 ఏళ్ల పరిపాలన ఏం చేశారు, ఎలా చేశారు అనేది ప్రజలంతా చూశారు. భయకంపితులను చూసి భయభ్రాంతులను చేసేశారు. పోలీస్ పవర్ అడ్డం పెట్టుకుని ఆ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యపు ఆలోచన ధోరణితో ప్రజా సంక్షేమం కంటే రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా తన వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధే ముఖ్యమని చెప్పి ఆ తర్వాత తన సామాజిక వర్గపు వాళ్ళ యొక్క కొంతమందిని చేసుకుని ఒక 5-6 మందిని ఒక గ్యాంగ్గా ఏర్పాటు చేసుకొని చెప్పి మొత్తం రాష్ట్ర వనరుల్ని సంపదనంతా కూడా ఎంత వీలైతే అంత దోచుకున్నారు అనేటువంటి ఆరోపణ ఇప్పుడు మనకి వినిపిస్తూ ఉంది. ఏది ప్రస్తుత అధికార పార్టీ నుంచి మనకి వినపడుతున్నటువంటి మాటలు, ఆరోపణలు. అలాగే చూస్తుంటే ఇప్పుడు ఆ ఋషికొండ వ్యవహారం, అక్కడ కట్టినటువంటి కొండను గుండు చేసి కట్టిన ఆ బిల్డింగు పేరుకి ప్రభుత్వ టూరిజానికి అది ఇదని చెప్పినా కూడా ఆయనకి స్వతహాగా ఈ ప్యాలెస్లు కాన్సెప్ట్ అనేది బాగా ఆసక్తిగా ఉండటం. అంటే పేరుకు ప్రజాస్వామ్యము, సాధారణ మనిషి అని ప్రొజెక్ట్ చేసుకుంటూ లోపల ఒక నియంత, ఒక రాజరికపు ధోరణి ఇవన్నీ కూడా ఉన్నాయి. అదే లేకపోతే మరి ఎందుకు ఆయనకు అంత భయం? ఎందుకు 1000 మందిని పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఎక్కడన్నా దేశ ప్రపంచ చరిత్రలో ఉందా ఇది? ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఆయన గురించే మరి 1000 మంది దాదాపుగా ఆయన ప్రైవేట్ ఆర్మీ పెట్టుకోవాల్సిన, కాపలా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఏమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ ప్రభావం ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని అణిచివేసే ఇదిలో భాగంగా, ప్రభుత్వ విధానాల్లో భాగంగా ఏమన్నా ఆయన ఈ ముఖ్యమంత్రిగా లేరు కదా. అప్పుడు రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు అసలు నక్సల్స్ ఇదే లేదు, ఉనికే లేదు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కువగా. సో ఆల్రెడీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నక్సల్స్ని అణిచివేసే కార్యక్రమాలు ఆయన చేసిన అప్పుడు మరి దానికి ప్రతిఫలంగా అన్నట్టుగా వాళ్ళు మరి ఆయన టార్గెట్ చేసి తిరుపతిలో అలిపిరి దగ్గర ఆయన బాంబ్ బ్లాస్ట్ చేసి అటాక్ చేశారు. చేస్తే చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు ఆయన. అంటే మరి ఆయనకి థ్రెట్ ఉన్నట్టు కదా. అంత థ్రెట్ ఉన్న అప్పుడు ఆయన ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఆ ఇదిని చూపించుకొని ఆయన వెళ్ళిన ప్రజల సానుభూతిని ఆయన పొందలేకపోయారు. ఓడిపోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఘోరంగా. తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీ తప్ప ఆయన అదనంగా ఏం పెట్టుకోలేదు. అంటే ఆయన నక్సల్స్ మరి అధికారంలో భాగంగా ప్రభుత్వంలో పీస్ అండ్ ఇది ఉంటేనే పరిశ్రమలు వస్తాయనే ఒక విధానం ఏడు ఉంటుంది. అయితే సమాజం కోసం వాళ్ళు అన్నలు పోరాడుతూ ఉంటారు, అదొక ఐడియాలజీ, అదొక ఇది. సో ఈ రెండింటికి మధ్య వైరుధ్యం అనేది ఉంటుంది. ఆ వేలో ఆయన అణిచివేసే ప్రయత్నాలు చేయడం జరిగింది. ఉంటే ఆయనకు ఉండాలి థ్రెట్. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది థ్రెట్? ఎందుకు 1000 మంది? తాడేపల్లిగూడెంలో ఆ హౌస్కి 20 అడుగుల నుంచి 30 అడుగులు ఎత్తు మందం ఆ ఇనప గ్రిల్స్ ఎందుకు? ఇది ఆయనకే తెలియాలి. అంటే ఆయన సంపాదించిన విధానం ఎటువంటిదని చెప్పడానికి, ఆయన ఆ సంపాదనలో పడి ఆ డబ్బే పరమావధి, అధికారమే పరమావధిగా ఇదిలో పడి ఆయన చేసినటువంటి పనులు ఆయనకు తెలుసు. కాబట్టి ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయం ఆయనకి నరాన ఉందని మనకు అర్థమవుతూ ఉంది. ప్రపంచంలో ఈవెన్ అంటే మాజీ
అమెరికా అధ్యక్షులకి, ప్రపంచాన్ని పరిపాలన చేస్తుంటుంది అమెరికా, మరి దానికి పరిపాలన చేసే అధ్యక్షులకు కూడా మరి అంత సెక్యూరిటీ ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. అంటే వాళ్ళు ఆ అధికారం అయిపోయిన తర్వాత మాజీ అధ్యక్షులు అవుతారు కదా, వాళ్ళకు కూడా అమెరికా అంటే మరి ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశం కదా, వాళ్ళకు కూడా అంత 1000 మంది ఆర్మీ ఉండదు, ప్రైవేట్ ఆర్మీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దీన్ని బట్టి ప్రజలు మరి ఏం ఆలోచించుకోవాలి? ఏం ఆలోచించుకుంటారో వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు ఇట్లా. ఏ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి, ఈవెన్ ప్రధానమంత్రికి కూడా ఇప్పుడు 1000 మంది ఆర్మీ అంటే ప్రైవేట్ ఆర్మీ ఉందా మన మోడీ గారికి? దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి గారికి కూడా అంత లేదు. మరి ఆయన 1000 మందిని పెట్టుకున్నాడంటే ఎంత భయంలో ఆయన జీవిస్తున్నాడు? అంత భయం ఆయనకి ఎందుకు వచ్చింది అసలు? అది ప్రజలు ఆలోచించాలి. అభివృద్ధి చేయమని అవకాశం ప్రజలు ఇస్తే మొత్తం ఆయన వ్యక్తిగతమైన అభివృద్ధి, పోలీస్ పవర్ అడ్డం పెట్టుకుని హింస, భయం, ప్రజల ఆస్తులు లాక్కోవడం, వైసీపీ ఇది కాకపోతే అసలు ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో బ్రతకడం కూడా వృధా అన్నట్టుగా ఒక ఇదిని సృష్టించడం వలన వచ్చినటువంటి పరిస్థితి. వనరుల దోపిడీలో భాగంగా, మరి వ్యాపారాల్లో భాగంగా అడ్డొచ్చిన వాళ్ళని, మరి చాలామందిని ఇదిలో భాగంగా వాళ్ళని ఏమైనా చేశారా? చేస్తే వాళ్ళ వైపు నుంచి ఏమైనా ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఆయన భయపడుతున్నారా? ఇట్లా అనేక రకాల సందేహాలు, విమర్శలు, ఆరోపణలు మనకి వినపడుతున్నాయి, కనబడుతున్నాయి. మరి ఇక ఆ 11 సీట్ల వచ్చేసరికి అంటే ఆయన గెలిస్తేనేమో ఆయన గొప్పతనం, ఆయన ఓడిపోతేనేమో అదంతా ఆయనకేం సంబంధం లేదు, ప్రజల మీద దోసేయడం, లేదంటే తన నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద దోసేయడం, లేదంటే క్యాడర్ మీద దోసేయటం, లేదంటే ఇంకొకరి మీద దోసేయటం, అటు ఇటు కాకుండా టెక్నికల్గా ఇప్పుడు మిషన్ల మీద, ఈవీఎం మిషన్ల మీద తోసేశారు. ఆల్మోస్ట్ తోసేయడం కూడా కాదు, ఎందుకంటే ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగి పాపం 11 సీట్లే వచ్చినాయి అంట. మరి 2019లో ఏ ట్యాంపరింగ్ జరిగితే జగన్ గారికి 150 సీట్లు వచ్చినాయి అని అనుకోవాలి? అప్పుడు కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు కదా, మాకు ఇన్ని సీట్లు వచ్చేసరికి ట్యాంపరింగ్ అంటున్నారని చెప్పి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానం చేశారు కదా. సో మొత్తం మీద ఇక్కడ ఏంటంటే ఒక నాయకుడు నిజంగా ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి? గెలుపు ఓటమిని సమపాలనలో తీసుకోవట్లేదు. ఇప్పుడు ఆయనకి అన్ని ఇంట బయట కేసుల ఒత్తిడి ఉంది. అధికారంలోకి రాకముందే 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు ఆయన, ఏది అవినీతి ఆర్థిక ఆరోపణలలో భాగంగా. సో ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్ర సంపద అంతా ఆయన ఇంట్లోనే ఉందనేటువంటి ఆరోపణలు కనపడుతూ ఉన్నాయి. మనకి ఇసుక విధానంలో డబ్బంతా పేరుకి బినామీలకు ఇచ్చి అది మొత్తం ఆయనకే చేరిందనేటువంటి ఆరోపణ ఎన్నికల ముందు కూడా మనం పవన్ కళ్యాణ్ కూటమి నేతలు అందరూ కూడా చేశారు. ఇక లిక్కర్ పాలసీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అది కేవలం డబ్బు, జగన్ గారు స్వయంగా డబ్బు సంపాదించుకోవడం కోసమే. అంటే ఆయనకు తెలుసు ఎక్కడ ఏమి ఉంటుంది, ఎట్లా సంపాదించుకోవాలి, ప్యాలెస్లు ఎట్ట కట్టుకోవాలి, పార్టీల పేరు బిల్డింగులతో చెప్పి ఇప్పుడు ప్రతి జిల్లాలో ఆ ప్యాలెస్ తరహాలో ఏంటి అసలు? ఆ ప్యాలెస్లు పిచ్చేంటి? అంత డబ్బు ఎక్కడిది? ఆ డబ్బంతా ఎవరిది? పేద ప్రజలకి. రాష్ట్ర రోడ్ల గురించి కానీ వాటి గురించి ఆయనకు బాధ లేదు, వేరే నిరుద్యోగుల గురించి బాధ లేదు, ఉద్యోగులకి నెలసరిగా జీతాలు, నెలవారీగా జీతాలు సమయానికి ఇవ్వకపోయినా బాధ లేదు, వాళ్ళు దాచుకున్న డబ్బులు లోన్లు పెట్టి అవి కూడా తీసేసుకుంటూ అవి బాధ లేదు, ఏది బాధ లేదు. ఆశా వర్కర్లు జరంత కొద్దిగా పెంచమంటే జీతం, దానికి వాళ్ళని ఎస్మా చట్టాలు ప్రయోగించి వాళ్ళని ఉద్యోగాలను చేసేస్తామని చెప్పి వాళ్ళని భయపెట్టిండు. అంగన్వాడీ వాళ్ళని భయపెట్టిండు. అట్లా ఆశా వర్కర్లు అడిగితే వాళ్ళని ఇట్లా అన్ని రకాలుగా చేసేసి ఆ సంపద అంతా ఆయనే దోచుకోవటమే టార్గెట్. అధికారం కావాలి, ఇట్లా ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి వ్యక్తి మనకి మరి అక్కడ ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది. సో అభివృద్ధి అంటే కేవలం నవరత్నాలు పేరు పెట్టి కొద్దిమంది పేద వర్గాలకి డబ్బులు పంచేసి ఇచ్చినట్టు ఇచ్చి మరి 11-12 సార్లు కరెంట్ రేట్లు పెంచేశారు. మిగిలిన అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. పేదవాడు బ్రతకడమే కష్టమైపోయింది.
అది ఇది అని చెప్పి ఇచ్చినట్టు డబ్బులు బట్టలు నొక్కి తర్వాత గుంజేసుకున్నారు అనేటువంటిది కూడా ప్రజల నుంచి ఎదుర్కొన్నారు. ఆయన వీరాభిమానులు మరి దాని నుంచి బయటపడలేకపోతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరి ఇదే ఇంతకంటే ఘోరమైన మరి అవమానం చేశారు కదా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి 2019లో. ఆయన కూడా 5-6 నెలల పాటు అసలు ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదంటూ అన్నాడు కదా. ఆ తర్వాత మరి బయటకు వచ్చిండు, మరి ప్రజా సమస్యల మీద పోరాడిండు. మరి దానికి తోడు ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ జనసేన కలవడం, బీజేపీ కలవడం, ఇదంతా కూడా ఈయన పరిపాలన సక్రమంగా చేసుంటే ఇంత ఘోరంగా ఓడిపోయాల్సిన పరిస్థితి ఉంటుందా? మళ్ళీ మంచి చేసి ఓడిపోయారంటది ఒక ఆమె. అంటే 2-3 నెలలు కూడా నియోజకవర్గంలో తిరగని వ్యక్తి ఎట్లా గెలిచాడంటే ధర్మవరం నుంచి ఒక ఆయన ఎట్లా గెలుస్తారు? ప్రజలు భయపడితే అక్కడ అసలు పర్సన్ కూడా అవసరంలా, పలానా గుర్తు మీద ఒక కుక్క పిల్ల పోటీ చేస్తుందన్నా కూడా గెలిపిస్తారు. తెలుసుకోవాల్సిన విషయం అది. ప్రజలు వాళ్ళ బతుకే మీరు ఈ వైసీపీ వస్తే మేము బతకడమే కష్టం అనే అంత భయాన్ని క్రియేట్ చేసి నేనంతా తిరిగినా కూడా నాకు అసలు అక్కడ అందుకు తగ్గిపోయినాయి అంటే తిరిగితే కొద్దిగా ఓటు పర్సంటేజ్ కొంచెం వచ్చింది కాబట్టి ఆ తిరిగిన దానికి వచ్చినట్టు. అది ప్రభుత్వాన్ని మార్చేయాలి, ప్రభుత్వం అంటే ఆ నాయకుడు అంటే భయపడ్డారు అనుకుంటే ప్రజలు అక్కడ పర్సన్ కూడా అవసరం లేదు. అప్పటికప్పుడు 2014లో రేవంత్ రెడ్డి గారు కొడంగల్ వెళ్ళడానికి, ఆయన పోటీ చేయడానికి 1 వీక్ కూడా టైం లేదు. కేతిరెడ్డి గారు తెలుసుకోండి, టీడీపీ ఆ బీఫామ్ పట్టుకొని ఆడికి వెళ్తే ఆయన్ని మరి వారం రోజుల్లో గెలిపించి పెట్టారు అక్కడ. నాన్ లోకల్ అంటే ఆయన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఆయన కాదు, పక్కన అదే జిల్లా కానీ నియోజకవర్గం అది కాదు, ఆయన కూడా ప్రజలు గెలిపించారు. సో మీరు ఆ డైనమిక్స్ అర్థం చేసుకోకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి మళ్ళీ దానికి ఒక వీడియో చేయటం విడ్డూరం అది. సో మొత్తం మీద ఇప్పుడు హిమాలయాలకు వెళ్తున్నారు, ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు? మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా ఆడ వనరుల్ని ఎట్లా, అక్కడ హిమాలయాలు అడుగునే ఉంది, పైనే ఉంది, దీన్ని నమ్ముకుంటే ఎట్లా, దీన్ని ఎట్లా మార్కెట్ చేసుకోవచ్చు, డబ్బులు ఎట్లా చేసుకోవచ్చు, ఇక్కడ మనం ఎట్లా సామ్రాజ్యం స్థాపించాలనే ఆలోచనలే చేస్తారని చెప్పి మనకి సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి ఇది అది పూర్తిగా అంటే ఆయన ఆలోచన ధోరణి అది కాబట్టి అట్లా జరిగే అవకాశం కూడా ఉంది. అక్కడికి వెళ్తే ఆ వనరులను కూడా ఉంచరు ఆయన. అందరూ బాబా జగన్ బాబా అంటున్నారు కానీ ఆడికి వెళ్ళేది ఏంటంటే అక్కడ హిమాలయాలు అంటే ఏంటి? మరి మంచు ఉంటుంది, మరి ఆ మంచు అడుగున చాలా ఖనిజాలు ఉన్నాయి, మంచి నీరు ఉంది. ఇప్పుడు వాటర్ ఎంత వాల్యుబుల్ మనకి, అందులో స్వచ్ఛమైన వాటర్ ఉంటుంది అక్కడ. హిమాలయ పరిసర ప్రాంతాల్లో మరి అనేక రకాల మూలికలు ఉంటాయి కాబట్టి ఆయనకి అదొక పెద్ద వ్యాపార సామ్రాజ్యం అయిపోద్ది అక్కడ. అక్కడ జగన్ అండ్ కో అని అక్కడ స్థాపించినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనకి ఎక్కడున్నా డబ్బు 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 అంతేగా. వేరే వాళ్ళు లేదంటే తన ప్రత్యర్థి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎట్లా అంతం చేయాలి, ఇదే ముచ్చటాయ. అభివృద్ధి అంటే మరి ఉద్యోగాల కల్పన కాదు, మరి తలసరి ఆదాయం పెంచడమో కాదు, పరిశ్రమలు పెంచడమో కాదు, మరి రవాణా రోడ్డు సదుపాయాలు పెంచి మార్కెటింగ్ సదుపాయాలు పెంచడం కాదు, పారిశ్రామికరణని తొక్కించడం కాదు, పరుగులెత్తించడం కాదు, నైపుణ్యాభివృద్ధి పెంచడం కాదు, ఇవన్నీ కాదు ఆయనకి. డబ్బు 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 ఇంతే. డబ్బు కావాలి, డబ్బే పరమావధి. ఇంకెవరైనా ఎదురైతే వేసేయి. ఇప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంది. సో మరి ఆయన నిజంగా అసలు ఇప్పుడు ఏంటి ఆయన పరిస్థితి రాజకీయంగా అర్థం కానటువంటి సిచ్యువేషన్లోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ప్రజల నమ్మకాన్ని కోల్పోతే మాత్రం ఏ నాయకుడైనా తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం. అయితే ఆయన పూర్తిగా నమ్మకాన్ని కోల్పోలేదు అనేది కూడా 40% వచ్చినటువంటి ఓటింగ్ చెప్తా ఉంది. కాబట్టి ఆయన ఆలోచన ధోరణి మార్చుకుని నిజంగా ఏమైనా సర్వీస్ ఓరియంటెడ్గా వస్తే మళ్ళీ ఎప్పటికైనా ఒక 2-3 టర్ములకి సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి, చెప్పలేము, ఏదైనా జరగవచ్చు.